మిథున రాశి వారికి ఈ ఆగస్టు నెల అంతా కూడా మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఎందుకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి అనేటువంటిది మనం ఒక్కసారి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే కుజుడు గురువు ఇద్దరూ కూడా వ్యయములో ఉండేటువంటి దాని వలన, వ్యయస్థానములో ఉండేటువంటి దాని వలన మీరు చేసేటువంటి పనుల యందు చాలా దగ్గరి వరకు వచ్చినటువంటి పనులు అవి కొంచెము కాకుండా పోవటము, వాయిదాలు పడటము, డబ్బు కూడా దగ్గరికి వచ్చేది చేతిలోకి వస్తుందిలే అనుకున్నటువంటిది రాకుండా పోవటము, దానికి వాయిదా పడటము, ఇలాంటివి ఉంటాయి. ఎందువలన కుజుడు వ్యయంలో ఉన్నాడు, గురువు వ్యయంలో ఉన్నారు. ఇద్దరూ వ్యయంలో ఉండేటువంటి దాని వలననే ఈ సమస్యలు వస్తూ ఉంటాయి. ఇంకా మాకేముంది, మేము ఇంతకాలం కష్టపడి ఒక ఉన్నతమైనటువంటిది ఒకటేదో చేసుకున్నాము, ఇది మనకు అనుకూలమవుతుంది ఈ నెలలో అని అనుకునేటప్పటికీ కాస్త అది పూర్తి కాకుండాను పోదు, అట్లని పూర్తి అయ్యేది కాకుండా మధ్య మార్గముగా ఎక్కడికక్కడ నిలబడిపోవటం అనేటువంటిది ఉంటుంది. ఇది ఎప్పటికవుతుందబ్బా, ఇది ఈ నెలలో అయిపోయి ఉంటే బాగుండునే అని అనిపించేటువంటి విధముగా ఉంటుందిగాక. అలాగే శత్రువులు యొక్క వీటి నుంచి మీరు బయటపడడం ఉంటుంది. ఈ మాసంలో ఏదో ఇబ్బంది పెట్టేవాళ్ళు, పీడించేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ వలన శత్రువులు అంటే ఏదో పెద్దగా ఇంకొక మాట అనడానికి ఉండదు. అలాగే మంత్రము ఎవరైనా అనుష్ఠానము చేసుకునేటువంటి వాళ్లకు మంత్రసిద్ధి బాగుంటుంది ఈ మాసంలో. అలాగే మాతృ సౌఖ్యము, తల్లికి అనారోగ్యముగా ఉండి ఏ కారణము చేతనైనా ఇబ్బందులు గనక ఉంటే ఆ ఇబ్బందులు ఈ మాసంలో తొలగిపోతాయి. మీ తల్లిగారి యొక్క ఆరోగ్యము చాలా బాగుంటుంది గాక. వృత్తి యందు అనుకూలతలు, చేసేటువంటి పని యందు కొంతవరకు అనుకూలముగానే ఉంటాయి గాక. అలాగే వ్యాపారము చేసుకునేటువంటి వాళ్లకు కించిత్ కొంచెముగా అభివృద్ధి చెందటం. మిశ్రమ ఫలితాలు అన్నాము, ఉరువే బాగుండదు అని కాదు కదా దాని అర్థం. అందుకని కొంచెం వ్యాపారం చేసుకునేటువంటి వాళ్లకు కొద్దిగా అభివృద్ధి అంటే ఎక్కువ అభివృద్ధి రావాలని కోరుకోవచ్చు, కానీ ఇక్కడ తక్కువ అభివృద్ధి ఉంటుంది. సుఖభోజన ప్రాప్తి అంటే సమయానికి తిండి మాత్రం ఖచ్చితముగా మీకు దొరుకుతుంది గాక. అలాగే చిన్నపాటి దీనివలన మనఃక్లేశం అనేటువంటిది ఉంటుంది. అంటే మానసికంగా ఏదో కావాలి నాకు అనేటువంటి అసంతృప్తి, కొరత ఉంటుంది గాక. ఇంట్లో అనుకూలతలు బాగానే ఉంటాయి. విద్య నేర్చుకునేటువంటి వాళ్ళు అంటే చదువుకునేటువంటి వాళ్లకు మంచి ఉత్తీర్ణత అనేటువంటిది ఉంటుంది. వాళ్ళకేం ఇబ్బంది లేదు, బాగుంటుంది. కొంతవరకు ఈ చదువుకునేటువంటి వాళ్లకు అభివృద్ధి కూడా ఉన్నది. అంటే పరీక్షల్లో అభివృద్ధి మేలు జరగటము, ఇంకొక క్లాసుకు వెళ్ళటము, తద్వారా అక్కడ మంచి మార్కులు రావటము, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. ఇంట్లో వివాహాది శుభకార్యములు తలపెట్టడం, వివాహాల శుభకార్యాలు చేసుకోవడము, కొంచెం ఆడంబరముగానే చెయ్యాలి అనేటువంటి విధముగా మొదలుపెట్టడం ఉంటుంది. రాజకీయ నాయకులకు బాగుంటుంది. అలాగే సినిమా రంగము, రియల్ ఎస్టేట్ వ్యాపారము, చదువుకునేటువంటి విద్యార్థులకు అన్ని రకాల వాళ్లకు కూడా మిశ్రమ ఫలితాలుగా ఉన్నప్పటికీ కొంతవరకు మేలుగానే ఉంది. ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని ఒక్కసారి పరిశీలన చేసుకుంటే మీకు చాలా యోగవంతముగా ఉంటుంది అని నా అభిప్రాయము. జయోస్తు.